అంతర్జాతీయ స్థాయిలో విద్యను అందించడానికి కల్వకుర్తి నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ప్రభుత్వం 125 కోట్లు కేటాయించిందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన సంబరాల్లో భాగంగా కల్వకుర్తిలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి మున్సిపల్ కార్యాలయంలో మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా విద్యను ధ్వంసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించారు. మరి ర్యాలీగా వచ్చేసి ఈ ప్రభుత్వానికి జేజేలు చెప్పడానికి చేసినటువంటి పనులను ఇంకా మిగిలిపోయినటువంటి పనులను కంప్లీట్ చేసుకోవాలి, అందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పేసి ప్రజలకు తెలిసే విధంగా మరి ప్రజాపాలన ఏ విధంగా ఉంది అని చెప్పుకోవడానికి 1 సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా మరి 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు గౌరవ ముఖ్యమంత్రి మన ప్రాంత బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుకు మరి స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి సందర్భం. మన కల్వకుర్తి పట్టణంలో కూడా బ్రహ్మాండంగా కొన్ని పనులైనాయి, ఇంకా కూడా అవుతా ఉన్నాయి. ఇప్పటి వరకు మిత్రుడు ఆనంద్ గారు చెప్పినట్టుగా గతంలో చాలా డిపార్ట్మెంట్స్ నుంచి జరుగుతున్నటువంటివి ధ్వంసం జరిగినాయి. అందులో ముఖ్యమైనటువంటిది విద్యకి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా 9.5 సంవత్సరాలు ధ్వంసం చేసినటువంటి సందర్భం. మరి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అత్యధిక ప్రాధాన్యతను విద్య కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే ఇచ్చి ఉన్నారు. అందులో భాగంగానే